రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం గుండాల గ్రామంలో ఎమ్మెల్యే కాల యాదయ్య బీఆర్ఎస్ గడప గడపకు ప్రచారంలో పాల్గొన్నారు. ఈ ఎన్నికలు ధర్మానికి అధర్మానికి జరుగుతున్నాయని బడుగు బలహీన వర్గాలకు చెందిన కాసాని జ్ఞానేశ్వర్ 96 కులాలను ఏకం చేయడానికి పోరాటం చేసిన నాయకుడని కాల యాదయ్య అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామాల్లో తాగునీరు, కళ్యాణలక్ష్మి, రుణమాఫీ ఏదీ అమలు కావటం లేదని యాదయ్య అన్నారు. ప్రజల్ని మోసం చేసి గద్దెనెక్కిన కాంగ్రెస్ కి బుద్ధి చెప్పాలంటే కారు గుర్తుకు ఓటు వేసి కాసాని జ్ఞానేశ్వర్ని గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ దాంతో కనువిప్పు కలగాలంటే, ప్రభుత్వానికి కనువిప్పు కలగాలంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మన మాజీ ముఖ్యమంత్రి బలపరిచిన వ్యక్తి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజు గారిని బలహీన వర్గాల నాయకులు కాసాని జ్ఞానేశ్వర్ గారిని పెట్టడం జరిగింది. గతం లోపల ఈ చేవెళ్ల పార్లమెంట్ అయినాక జైపాల్ రెడ్డి గారిని చూసినాం, విశ్వేశ్వర రెడ్డి గారిని చూసినాం, రంజిత్ రెడ్డి గారిని చూసినాం. మరి ఒకసారి బీసీ బిడ్డ బడుగు బలహీన వర్గాల నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజు గారికి అవకాశం ఇచ్చి మన చేవెళ్ల ప్రాంత సమస్యలను పార్లమెంట్లో వినిపించే విధంగా మనమందరం కూడా మళ్ళీ ఒకసారి మోసపోయి గోసపోవద్దని చెప్తూ ఇట్లనే ఊరుకుంటే 5 ఏళ్ళ దాకా ఏమి రావు, కళ్యాణ లక్ష్మి రాదు, పింఛన్లు రావు, ఆ ఉన్న నీళ్ళు కూడా పోతాయి. కాబట్టి ఒకసారి కనువిప్పు కలగాలంటే మీరందరూ కూడా కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజు గారిని గెలిపించాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ